మనము ప్రతిదీ ఏ విషయాన్ని మనము ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది దైవికమైనదా కాదా అని చెప్పేసి ఒకటికి 4 సార్లు మనం ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాకుండా మనము ముఖ్యంగా ప్రార్థన చేయాలి. అయితే దైవికమైన నిర్ణయాలు, నిర్ణయాలు అనేయి సంఘంలోనే కాదు, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము జీవిస్తున్నప్పటికీ మనము ప్రతి ఒక్కటి కూడా ఇది దేవుని యొక్క నిర్ణయమా కాదా అనేది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఒక గృహ నిర్మాణం చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనము ప్రార్థన చేసి మనం ముందుకు వెళితే దానికి అనుకూలంగా దేవుడు అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. అలా ప్రార్థనాపూర్వకముగా ఇది దైవికమైనదని గ్రహించి మనం ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే మనం ఒక వస్తువు కొనేటప్పుడు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మనము ప్రార్థనాపూర్వకముగా మన నిర్ణయాలనేది తీసుకోవాలి. తెలుసుకుంటే నీ జీవితము ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది. ఎవరి నిర్ణయం తెలుసుకోవాలి? దేవుని నిర్ణయం తెలుసుకుంటే మన జీవితాలు బాగా ఉంటాయి. ఏముంది, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర అన్నీ అనుకూలంగా ఉన్నాయి, నాకు నా ఇష్టము అని చెప్పేసి మనము ముందుకు వెళ్ళకూడదు. ఎందుకు అంటే మన అధికారి ఒకతను ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత మనందరం కూడా దైవికమైన నిర్ణయాలను ఖచ్చితంగా అనుసరించాలి.